వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు అన్నిటికీ అవునని సమాధానం చెప్పారు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో పరిపాలన చేసిన ప్రభుత్వ హయాంలో తీసుకున్న మద్యం విధానం రాష్ట్ర ప్రజల్లో తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అన్నది ఈ సభలో చెప్పాల్సిన నిజం అధ్యక్ష. దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజల్ని ఆనాటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దానికి నిదర్శనం అనుకోకుండా ఈ ప్రశ్న సభలోకి వచ్చే సమయానికే నిన్నే సుప్రీంకోర్టులో కూడా ఆ కేసులో ప్రధానమైన నిందితుడు విజయసాయిరెడ్డి గారి మాటల ద్వారా చెప్పాలంటే కింగ్ పిన్, ఆ కింగ్ పిన్ అనుకున్న కింగ్ ఎవరో కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ కింగ్ పిన్ అన్ని చేశాడన్నారు. నిన్న సుప్రీంకోర్టులో 3,500 కోట్ల రూపాయలు స్కామ్ కాబట్టి ఇతనికి 300 రోజులైనా కూడా బెయిల్ ఇవ్వం, బెయిల్ గురించి అడగొద్దు అని కూడా సుప్రీంకోర్టు నిన్నే చెప్పడం జరిగింది. ఇది ఆనాటి ప్రభుత్వం నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవటం, నాసిరకం మద్యం, దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఆ రోజున మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ల రూపంలో లిక్కర్ కేసుపై 250 రూపాయలు, బీరు తదితర వాటి మీద 150 రూపాయలు కమిషన్లు తీసుకొని ఒక వ్యవస్థీకృత నేరం కింద దీన్ని మార్చి ఈ రోజున సిట్ ఏర్పాటు చేస్తే తేలింది ఏంటంటే 3,500 కోట్ల పైచీలకు దీంట్లో కుంభకోణం ఉన్నట్టుగా బయటపడింది అధ్యక్ష. ఇంకా విచారణ జరుగుతూ ఉంది, కోర్టుల్లో కూడా ఉంది, కొంతమంది నిందితులు అరెస్ట్ అయి ఉన్నారు. సరే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాల్ని ప్రజలకు ఏమైతే ఇబ్బంది కలిగి నాసిరకం మద్యం కావలసిన బ్రాండ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడతా ఉంటే ధర పెంచితే ప్రజలు మద్యం తాగరు అనే ఒక సాకు చూపిస్తూ ధరలు కూడా పెంచి ప్రజలకి నాణ్యమైన మద్యం అందుబాటులో లేకుండా చేసినందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింద తరగతి ప్రజలు వాళ్ళు అలవాటు పడిన తర్వాత ఆ అలవాటు మానుకోలేని పరిస్థితి ఉంటే 99 రూపాయలకే మద్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. నేను ప్రధానంగా అడుగుతా ఉంది ఏంటంటే, ఒక్క నిమిషం అధ్యక్ష ముగిస్తాను. ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసంబద్ధమైన విధానం నాణ్యమైన మద్యంలో అందుబాటులో లేనందువల్ల ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చే క్రమంలో సరిహద్దు జిల్లాల్లో దొరికి వాళ్ళకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అది తప్పు ఆనాటి ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో సరైన బ్రాండ్లు కనుక అందుబాటులో ఉండుంటే ప్రజలు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి ప్రజలకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లో మంత్రి గారు చెప్పిన ప్రకారం దాదాపుగా 50,000 వాహనాలు స్టేషన్లో సీజ్ అయ్యి అనవసరంగా పడి ఉన్నాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉంది ఏంటంటే, ప్రభుత్వం తప్పు చేసింది, ఆనాటి పాలకులు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు శిక్షణ అనుభవిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన విధానాల వల్ల వాళ్ళ వాహనాలు ఆగిపోయినాయి. దానికి నేను కోరుతా ఉంది ఏంటంటే, అది ఆ తీసుకురావటాన్ని నేను సమర్థించట్లేదు అధ్యక్ష. కానీ ఆ పరిస్థితులు కల్పించారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి ద్విచక్ర వాహనానికి, త్రిచక్ర వాహనాలకి, 4 చక్రాల వాహనాలకి నామినల్ ఫీజు వేసి వాళ్ళ దగ్గర పెనాల్టీ వసూలు చేసి ఆ వాహనాలు విడుదల చేసి వాళ్ళకి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రభుత్వ నిర్ణయం వల్ల వాళ్ళని దోషులుగా నిర్ధారించొద్దు. దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు మనమండి, ఇప్పుడు చెప్పిందే 2 నిమిషాలు చెప్పొచ్చు మీరు అంతే. ప్లీజ్ నేను కామెంట్ చేయట్లే, అంటే నాకు 1 అవర్ టైము లాస్ట్ మిగిలిపోయినకి వచ్చిన అవకాశం లేకుండా పోతుంది. ప్లీజ్ దయించు సహకరించండి. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ మద్యం విధానాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకునే దానికోసం ఆ రోజు ఎన్నికల ముందు వెళ్ళేటప్పుడేమో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక దశల వారీగా నిషేధం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రేట్లు పెంచి అధ్యక్ష, అలాగే బ్రాండ్లు కూడా వాళ్ళకి కావాల్సిన అసలు వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు కూడా వ్యాపారంలోకి 19 నుంచి 24 రావడం, పనికిరాని బ్రాండ్లు పెట్టడం, ఇవన్నిటి వల్ల కొంత బయట నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావడం, కొంతమంది ఈ రేట్లు కొనుక్కోలేక మరి మామూలు ఇల్సిట్ లిక్కర్ తాగడం, అలాంటి కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అధ్యక్ష. దాంట్లో జంగారెడ్డిగూడెంలో దాదాపు ఒక 25 మంది దగ్గర చనిపోవడం జరిగింది అధ్యక్ష. స్పూరియస్ లిక్కర్ 2-3 చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి అధ్యక్ష.
చాలా దురదృష్టకరం. నిన్న మరి వారు చెప్పినట్టుగా బెయిల్ విషయంలో కూడా దగ్గర 3,500 కోట్ల రూపాయలు పెద్ద కేసు ఇది, సామాన్యంగా చూస్తాను వీల్లేదని. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మనం వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ రోజు మరి డిస్టిలరీస్ని అలాగే అక్కడ ఉన్నటువంటి మద్యం వ్యాపారం గవర్నమెంట్ షాప్స్ అని మీకు వచ్చినటువంటి అవకాశాలు అన్ని కూడా ఒక మాఫియా లాగా చేశారు అధ్యక్ష. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా సిట్ వేసాం, సిట్ విచారణ జరుగుతుంది. సిట్ విచారణ ఆయన కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. అలాగే వాహనాల విషయం, ఎందుకంటే మనం వచ్చిన తర్వాత స్పూరియస్ లిక్కర్ మొత్తం కూడా కంట్రోల్ చేసాం. నవోదయం ప్రోగ్రాం పెట్టి ఎక్కడ కూడా స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసాం అధ్యక్ష. ఎక్కడన్నా వచ్చినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు మనం రేట్లు, బ్రాండ్లు అన్ని కూడా ఈక్వల్ గా పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా తీసుకురావడం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మన రాష్ట్రంలో తగ్గింది అధ్యక్ష. మన రాష్ట్ర ఆదాయంలో బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో పెరిగింది అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం. ఇవాళ ఆ ఇల్సిట్ లిక్కర్ తాగి అనేక మంది లివర్లు లాస్ట్ గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి కొన్ని బ్రాండ్స్ వల్ల కూడా చాలా మంది హెల్త్ పాడైపోయింది అధ్యక్ష. లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినాయి. ఆ కేసులు చాలా మంది మరణాలు కూడా చెందినాయి జరుగుతున్నాయి అధ్యక్ష. అందుకనే ఇవాళ 13 రకాలైనటువంటి ల్యాబ్స్ లో టెస్టులు చేసి ఈఎన్ఏ దగ్గర నుంచి డిస్టిలరీస్ దగ్గర నుంచి షాప్స్ వరకు వెళ్ళే వరకు కూడా టోటల్ మనం దాని మీద పూర్తి స్థాయిలో మన ఆధీనంలో పెట్టుకున్నాం అధ్యక్ష. సిట్ విచారణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మొన్న కూడా రీసెంట్ గా మొలకల చెరువులో కూడా కొంత దీన్ని అంటే ప్రభుత్వం మీద అపాస్పాలు చేయాలనే దృష్టితో మొలకల చెరువులో అలాగే ఇబ్రహీంపట్నంలో కూడా చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్లే వైసీపీ నాయకులు కొంతమంది చేశారు. దాని మీద కూడా సిట్ చేసి విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా ప్రధాన ముద్దాయిలు కూడా వైసీపీ నాయకులు కూడా ఉండడం జరిగింది, మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కూడా ఉండడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా వాహనాల గురించి చెప్పారు అధ్యక్ష. ఇవాళ 26,846 వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,358 వాహనాలని మనం రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే కోర్టు డైరెక్షన్ వల్ల కానీ మనకు అప్పీల్ చేసుకున్న దాని మీద కానీ 4,358 వాహనాలని చేసాం అధ్యక్ష. అలాగే కొన్ని ఆక్షన్ కూడా చేసాం అధ్యక్ష. ఖండానికి వచ్చినప్పుడు 18,047 వాహనాలని ఆక్షన్ చేయడం కూడా జరిగింది. ఇంకా 4,441 వాహనాలు ఉన్నాయి. అవి కూడా అప్పీల్ చేసుకోవడానికి కోర్టు స్టేజెస్ లో ఉన్నాయి కాబట్టి దాంట్లో నిర్ణయాలు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది కొద్దిగా కఠినంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అన్నిటికన్నా యూనిఫామ్ గా ఉంటుంది అధ్యక్ష. వాహనాల్ని నిజంగా దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మటుకి ఇవ్వడానికి అవకాశాలు ఉండదు కాబట్టి అవి ఇవ్వలేము. కానీ ఈ కోర్టు కేసులో కానీ మనకు అప్పీల్ చేసుకున్న దాంట్లో కానీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఓకే, ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1211 వ్యవసాయ శాఖ మంత్రి గారు.